బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. రాష్ట్రంలో ఉరుములు పిడుగులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శ్రీకాకుళం, విశాఖ, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ఎడతెరిపి లేని భారీ వర్షం కురిసింది. విజయవాడ నగరంతో పాటు రూరల్ పరిధిలో రహదారులు జలమయమై చెరువులను తలపిస్తూ ఉన్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం, కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గాలలో ఈదురుగాలుల బీభత్సానికి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా విసన్నపేట మండలం చండ్రపట్ల నుంచి తెల్లదేవరపల్లి వరకు రోడ్డుకు ఇరువైపులా భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోయాయి. పుట్రేడ వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం పోలీస్, రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు రోడ్డుపై పడిన చెట్లను తొలగిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చంద్రలపాడు, వీరులపాడు, కంచర్ల మండలాల్లో, అలాగే పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోనూ అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతలతో అల్లాడిపోతున్న ప్రజలకు, వ్యాపారస్తులకు ఈ చల్లటి వాతావరణం ఊరటనిచ్చింది. రాబోయే 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాలతో పాటు తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు అని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు. అలాగే తెలంగాణలోనూ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.